హలో వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ డిస్కషన్ ఎంసీక్యూస్. ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ డైలీ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేటువంటి రెగ్యులర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూద్దాం. అరవిపురం మూమెంట్. మనకి మోడర్న్ హిస్టరీలో అరవిపురం మూమెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎవరు స్టార్ట్ చేశారు అంటే శ్రీ నారాయణ గురు అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగింది. రిలీజియస్ డిస్క్రిమినేషన్ పైన ఈయన ఇజావా మూమెంట్ అనేటువంటిది కూడా మనకు ఉంది. సో ఇజావా మూమెంట్ విచ్ లీడ్స్ టు దిస్ పర్టికులర్ అరవిపురం మూమెంట్. సో ఇక్కడ మీరు గమనిస్తే రిలీజియస్ ఈ యొక్క డిస్క్రిమినేషన్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి మూమెంట్. సో ఈ మూమెంట్ అనేది శ్రీ నారాయణ గురు ఏ స్టేట్లో స్టార్ట్ చేశారు, ఏ సౌత్ ఇండియన్ స్టేట్లో స్టార్ట్ చేశారు అంటే ఇట్ ఈస్ కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా శ్రీనారాయణ గురు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి వన్ గాడ్, వన్ రిలీజియన్, అదేవిధంగా వన్ కాస్ట్ అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన యొక్క శిష్యుడు అయినటువంటి అయ్యప్పని ఎవరైతే ఉన్నారో ఆయన నో గాడ్, నో రిలీజన్, నో కాస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ కూడా మనకి మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అరవిపురం మూమెంట్ అనేటువంటిది ఏ స్టేట్లో స్టార్ట్ చేశారంటే కేరళ స్టేట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇజావా మూమెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో కింద ఇచ్చినటువంటి 4 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏది కరెక్ట్గా ఉంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే సింపుల్గా ఏమడుతున్నారు, రాంగ్ స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్కరెక్ట్ అన్నా నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంట ఏమడుగుతున్నారు అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ రైట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. దేవరాయ 2 అనేటువంటి వ్యక్తి సంగమ డైనాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎస్, కరెక్ట్. మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది స్థాపించినటువంటి వంశస్థులు కూడా సంగమ వంశస్థులు. తర్వాత వీర నరసింహ అనేటువంటి వ్యక్తి తులువా డైనాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. అదేవిధంగా తులువా డైనాస్టీకి సంబంధించినటువంటి మరొక గొప్ప రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. వెంకట 2 అనేటువంటి వ్యక్తి అరవీడు డైనాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ మీరు గమనిస్తే విజయనగర ఎంపైర్ని పరిపాలించినటువంటి 4 వంశాలు చూస్తే సంగమ, సాలువ, తులువ, అరవీడు. ఇక్కడ మీరు గమనిస్తే నరసింహ అనేటువంటి వ్యక్తి చాళుక్య డైనాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మ్యాచ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ రాంగ్ ఆప్షన్ అండి. ఎందుకంటే నరసింహ ఆర్ నరసింహవర్మ అనేటువంటి పర్సన్ పల్లవ డైనాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఇది కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హరిహరాయ 1 who ruled the Vijayanagara Empire for the period of 1336 to 1356 belongs to which dynasty? హరిహరాయ 1 అనేటువంటి వ్యక్తి 1336 నుంచి 1356 వరకు ఒక 20 years రూల్ చేసినటువంటి ఇతను ఏ వంశానికి చెందినటువంటి వ్యక్తి? సంగమ, సాలువ, తులువ, అరవీడు. ఇక్కడ స్టేట్మెంట్లో మీరు గమనిస్తే ఈ క్రొనాలజీ అనేది కరెక్ట్గా ఇచ్చారు. విజయనగర ఎంపైర్ని రూల్ చేసినటువంటి క్రొనాలజీ అంటే కాలక్రమానుసారం ఎవరు ఫస్ట్ రూల్ చేశారు, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఎవరు ఫోర్త్ అంటే సంగమ డైనాస్టీ, సాలువ, తులువ, అదేవిధంగా అరవీడు డైనాస్టీ. ఇందాక నేను చెప్పినట్టు తులువ డైనాస్టీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? హరిహర అండ్ బుక్క వీరిద్దరూ కూడా బ్రదర్స్ అండి, బిలాంగ్స్ టు సంగమ డైనాస్టీ. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సాలువ డైనాస్టీ టైం పీరియడ్లోనే భారతదేశానికి పోర్చుగీస్ అనేటువంటి వాళ్ళు రావడం జరిగింది. సో సింపుల్గా క్వశ్చన్ ఎలా అడగవచ్చు, పోర్చుగీస్ భారతదేశానికి వచ్చినప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వంశం ఏది అంటే దిస్ ఈస్ సాలువ వంశం. సాలువ నరసింహరాయ అంటాం. సో సాలువ. సో తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి అరవీడు డైనాస్టీ అనేటువంటిది రూల్ చేయడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సంగమ వంశానికి చెందినటువంటి వ్యక్తి మన హరిహరాయ 1 అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి హూ వాస్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ టు ఇష్యూ రెగ్యులర్ కరెన్సీ అండ్ టు డిక్లేర్ ఢిల్లీ యాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ హిస్ ఎంపైర్? సింపుల్ ఆన్సర్ ఇక్కడ. నార్మల్గా 1206 నుంచి 1526 వరకు కూడా ఢిల్లీ సల్తనేట్ అంటాం. ఢిల్లీ సల్తనేట్. ఈ ఢిల్లీ సల్తనేట్లో 5 డైనాస్టీస్ రూల్ చేయడం జరిగింది. అంటే 5 వంశాలు ఢిల్లీని బేస్ చేసుకొని పరిపాలించడం జరిగింది.
ఇక్కడ మొదటగా పరిపాలించినటువంటి వంశం ఎవరు అంటే స్లేవ్ డైనాసిటీ అనేటువంటిది. స్లేవ్ డైనాసిటీ ఫౌండర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి. కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి. సో కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనాసిటీని స్థాపించినప్పటికీ కూడా ఢిల్లీ సల్తనెట్లో క్యాపిటల్ సిటీని లాహోర్గా పెట్టుకోవడం జరిగింది. సో ఆయన తర్వాత వచ్చినటువంటి స్లేవ్, ఆయన యొక్క అల్లుడు ఎవరంటే అల్తమష్ అనేటువంటి వ్యక్తి లాహోర్ నుంచి క్యాపిటల్ సిటీని ఢిల్లీకి షిఫ్ట్ చేశాడు. సో ఢిల్లీకి షిఫ్ట్ చేశారు ఎవరు? అల్తమష్ అనేటువంటి వ్యక్తి. తర్వాత రెగ్యులర్ కరెన్సీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెగ్యులర్ కరెన్సీలో మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ టోకెన్ కరెన్సీ అంటాం. ఒకటి టంకా, రెండవది జీతల్ అనేటువంటిది. టంకా అంటే సిల్వర్ కాయిన్, జీతల్ అంటే కాపర్ కాయిన్. ఆ రోజుల్లోనే వీటికి మెజర్మెంట్ అనేటువంటిది అంటే 1 సిల్వర్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 48 కాపర్ కాయిన్స్ అనమాట. 1 సిల్వర్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 48 కాపర్ కాయిన్స్గా ఆ రోజుల్లోనే ఈ యొక్క నిష్పత్తి అనేటువంటిది ఉంది. సో క్వశ్చన్కి ఇక్కడ 2 అంశాలండి. ఒకటి క్యాపిటల్ సిటీగా ఢిల్లీని చేసినటువంటి వ్యక్తి అండ్ రెగ్యులర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అల్తమష్ ఆర్ ఇల్తుత్మిష్ అనేటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం చెంగీజ్ ఖాన్, ఈ యొక్క చెంగీజ్ ఖాన్ దండయాత్రను కూడా చాలా డిప్లొమాటిక్గా అవాయిడ్ చేసినటువంటి వ్యక్తి అల్తమష్ అని చెప్పుకోవచ్చు. అండ్ బాల్బన్ అనేటువంటి వ్యక్తి దేనికి ఫేమస్? బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ లర్న్డ్ మిడివల్ ముస్లిం రూలర్ హూ వాస్ వెల్ వర్స్డ్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ ఇంక్లూడింగ్ ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్. ఈ యొక్క మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక రాజు అంట మ్యాథమెటిక్స్లో జ్ఞాని, అదేవిధంగా ఆస్ట్రానమీలో కూడా స్కాలర్, మెడిసిన్లో కూడా ద మోస్ట్ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్. ఆయన ఎవరు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్ని సొసైటీలో ప్రజలు అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. సో ఇంటెలెక్చువల్స్ నెవర్ బీ అండర్స్టూడ్ బై ద కామన్ పీపుల్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇట్ ఈస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. అందుకే పిచ్చి తుగ్లక్ అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది. ఎందుకు? ఈయన సింపుల్గా కరెన్సీ ఏం చేశాడు అంటే ఈక్వల్ చేసి పెట్టేశారు. సిల్వర్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ కాయిన్స్ ఈక్వల్ చేసి పెట్టేశారు. కానీ అక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఆర్బీఐ ఉంది, ఒక సింపుల్ నోట్ పైన ఇది 100 రూపీస్తో సమానం అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ సైన్ చేస్తే అది 100 రూపీస్ అని మనం బిలీవ్ చేస్తున్నాం. సేమ్ లైక్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఆ రోజుల్లో ఈ యొక్క కాయిన్స్ పైన, కాపర్ కాయిన్స్ పైన ఇది ఈక్వల్ టు సిల్వర్ కాయిన్ అనేటువంటి ముద్ర వేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఆయన్ని అంత త్వరగా అర్థం చేసుకోలేక అందరూ కూడా పిచ్చి తుక్కులకు అనడం జరిగింది. సో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల హీ బికెమ్ ద మ్యాడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. సో హీఈస్ అ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ అండి. ఈ యొక్క ఆస్ట్రానమీలో కానివ్వండి, మ్యాథమెటిక్స్లో కానివ్వండి, మెడిసిన్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈజ్ అ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, పరమహంస మండలి. యాక్చువల్గా ఈ పరమహంస మండలి అనేటువంటిది 1849లో ఏర్పాటు చేయడం జరిగింది. పరమహంస మండలి అనేటువంటిది 1849లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైమరీగా దేన్ని ఫోకస్ చేస్తుంది? ఏమిటంటే బ్రేకింగ్ కాస్ట్ రూల్స్ అండ్ వాస్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. పరమహంస మండలి అనేటువంటిది కుల వ్యవస్థని, ఏదైతే ఈ యొక్క కుల వ్యవస్థని బ్రేక్ చేయాలనుకున్నటువంటి ఈ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇట్ ఈస్ మహారాష్ట్ర ఇస్ ద రైట్ ఆన్సర్. మహారాష్ట్ర ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పరమహంస మండలి అనేటువంటిది మనకి మహారాష్ట్ర స్టేట్లో 1849లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సత్యశోధక్ సమాజ్. 1873లో ఏర్పాటు చేసినటువంటి ఈ పర్టికులర్ సంస్థ సత్యశోధక్ సమాజ్ వాస్ ఆల్సో కాల్డ్ ట్రూత్ సీకర్ సొసైటీ వాస్ స్టార్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మర్. ఇక్కడ ఆప్షన్స్లో గోపాలకృష్ణ గోఖలే, జ్యోతిబాపులే, లేదంటే దయానంద సరస్వతి, శివ్ నారాయణ్ అగ్నిహోత్రి. ఈ నలుగురిలో ఎవరు సత్యశోధక్ సమాజ్ అనేటువంటి సంస్థని, ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు అంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి జ్యోతిబాపులే. 1873లో మనకి జ్యోతిబాపులే గారు ఈ యొక్క సత్యశోధక్ సమాజ్ అనేటువంటిది లేదా ట్రూత్ సీకర్ సొసైటీ అనేటువంటిది ఇంగ్లీష్లో ఇలా అంటాము, ఆర్ అక్కడ ఉన్న మరాఠీ లాంగ్వేజ్ సత్యశోధక్ సమాజ్, ఆర్ హిందీలో సత్యశోధక్ సమాజ్ అంటాం. సో ఇట్ ఈస్ జ్యోతిబాపులే గారు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై. యాక్చువల్గా మనకి జస్టిస్ మూమెంట్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1916లో స్టార్ట్ చేశారు. తర్వాత రోజుల్లో ఈ జస్టిస్ మూమెంట్లో ఒక సింపుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేటువంటి దాన్ని 1917లో ఏర్పాటు చేశారు. సో ఈ జస్టిస్ మూమెంట్ అనేటువంటి దాన్ని క్రింది ఇచ్చినటువంటి ముగ్గురులో ఎవరు స్టార్ట్ చేశారు? సిఎన్ ముదలియార్, టిఎం నాయర్, పి త్యాగరాజ చెట్టియార్ లేదా త్యాగరాజ అంటామండి. సో ఆప్షన్ ఏబిసి ఇది ఇచ్చినటువంటి డేటా. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్?
ఈ ముగ్గురులో ఎవరు జస్టిస్ మూమెంట్ని స్టార్ట్ చేశారు అంటే ఆల్ ద 3 ఆర్ కరెక్ట్ అండి. ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ మీరు గమనిస్తే ఇది తర్వాత రోజుల్లో జస్టిస్ పార్టీగా ఏర్పడింది, ఎలక్షన్స్లో గెలిచి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. తర్వాత రోజుల్లో ఇది ద్రవిడ కజగం, మనకి జస్టిస్ మూమెంట్ తర్వాత రోజుల్లో సింపుల్గా ద్రవిడ కజగంగా ఏర్పాటై ఆ తర్వాత ఇది చీలికి రావడం జరిగింది. అన్నాదొరై దగ్గర ఉన్నటువంటి, అంటే మనకి పెరియార్ దగ్గర ఉన్నటువంటి శిష్యుడు అన్నాదొరై దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు ఎంజీఆర్, అదేవిధంగా కరుణానిధి. వీరిద్దరూ కూడా మళ్ళీ విడిపోయి డిఎంకే, ఏఐడిఎంకే అనేటువంటి పార్టీలు పెట్టడం జరిగింది. సో మనకి జస్టిస్ మూమెంట్ అనేటువంటిది తమిళనాడు స్టేట్లో 1960లో ఏర్పాటు చేశారు. దాని యొక్క కాన్సిక్వెన్సే సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసి ఎలక్షన్స్లో గెలిచారు. తర్వాత జస్టిస్ పార్టీగా అయింది 1917లో. సో ఇవి ఈరోజు ప్రశ్నలు. సో నెక్స్ట్ డే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్తో అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ యొక్క MCQస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.